దసరా పండగకైతే 10 రోజులైతే ఊరికి పోయినాం. ఊరికి రాంగానే లాకులు తీయంగానే అంత ముక్క ముక్క వాసనైతే వచ్చేస్తుంది ఇంట్ల. ఇంక జరసేపయిన తర్వాత సదురుదాంలే అంటే గూడా మా ఆయన అసలు ఇంటలేడనమాట. ఇంతక వాసన ఎక్కడొస్తుందో ముందైతే వెతుకు అసలు ఇంట్లో ఉండలేకపోతున్నామని గోల గోల పెడుతుండు. ఇగ మా ఆయన బాధ తట్టుకోలేక షాపంతా వెతుకుతున్నా. డబ్బా డబ్బా తీసైతే సదురుతున్నా అనమాట. ఏ మూలకు వాసనొస్తుందో మాత్రం అర్థం కాకొచ్చింది. మూలలన్నీ వెతుకుతున్నా, క్లీన్ చేస్తున్నా గానీ అసలు వాసన అనేది తెలుస్తలేదు. ఎలుక చచ్చిపోయిందేమో అనుకున్న వారం రోజులు ఊరికొయ్యేసరికి పోలీస్ కుక్కలు వాసన ఎట్లా చూస్తాయో అట్లా వాసనైతే చూస్తున్నా. చివరకు అన్ని సర్దుతుంటే నాకైతే గుడ్ల ట్రే దగ్గరైతే గబ్బు వాసనొచ్చిందనమాట. ఏంది గుడ్లు ఊరికేంచి రాంగానే తెచ్చినాం గదా! వాసనెందుకొస్తుందని తీస్తే మాత్రం ఆ గుడ్లల్ల ఒక గుడ్డయితే ఖరాబయిపోయింది. మొత్తం ఇట్లా పాడైపోయిందనమాట ఆ గుడ్డయితే. తినే వాళ్ళకైతే టేస్ట్ బాగుంటది గానీ, మేము నాన్ వెజ్ అసలు తినం గాబట్టి, ఆ గుడ్డుని చూస్తుంటేనే కడుపులో ఉన్నది మొత్తం అయితే దేవేస్తుంది. ఆ గుడ్డు మొత్తం మురిగిపోయినట్టయితే అయిపోయింది. లోపలైతే గలీజయిపోయింది. ఆ గలీజ్ దాంట్లోకెంచి పురుగులు గూడా బయటికొస్తున్నాయన్నమాట. ఆ పురుగులు వేరే గుడ్ల పైన గూడా తిరుగుతున్నాయని జెప్పేసి, ఇంకా ఆ గుడ్డుని తీసి పడేద్దామని జెప్పేసయితే ప్రయత్నం చేస్తున్నా. అది తీయాలంటే గూడా భయమేస్తుందన్నమాట. ఎందుకంటే, ఆ గుడ్డు ఎక్కడ పగిలిపోయి మొత్తం గుడ్ల మీద కారిపోతదని జెప్పేసి భయపడుకుంటానే చూస్తున్నారు గదా! ఈ గుడ్డయితే ఎంత గలీజ్‌గుందో. ఈ గుడ్డుని తీయాలంటే గూడా మస్తు భయమైంది. ఎందుకంటే, తీసేటప్పుడు కింద పడిపోయిందనుకో, ఆ గుడ్ల మీద మొత్తం గారిపోతే ఇంకా ఆ ఉన్న గుడ్లన్నీ కడగాలని జెప్పేసయితే భయమైంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా తీసి అయితే ఒక కవర్‌లో అయితే పెట్టుకున్నా. మేము గుడ్డు తెచ్చుకునేటప్పుడు వాళ్ళు దబా దబా ట్రేలలో ఏసేస్తారు గాబట్టి, అక్కడ మనం జూసుకునే టైం గూడా ఉండదు గాబట్టి, ఇంకా ఎప్పుడో ఒకప్పుడు ఇట్లాంటి గుడ్లయితే వస్తాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని మరి గుడ్లు తెచ్చుకోవాలి.